వారికోజ్ వీన్స్ అంటే సోల్ అండ్ లెగ్స్ అని మనం కామన్ పదాల్లో అంటాము. వారికోజ్ వీన్స్ కాలిలో రక్తనాళాలు ఉబ్బి చాలా లెగ్స్ అనేవి హెవీగా కనిపిస్తాయి. దీనికి గల కారణాలు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ ఒబిసిటీ, లేకపోతే స్మోకింగ్, లేదు అంటే ఇంతకుముందు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చిన వాళ్ళలో ఈ వారికోజ్ వీన్స్ అనేవి కామన్గా ఉంటాయి. అండ్ ఇవి మెయిన్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ కంటిన్యూస్గా నుంచొని పనిచేసే వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కంటిన్యూస్గా నుంచోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ లెగ్స్ నుంచి హార్ట్ వరకు అంత త్వరగా వెళ్ళలేదు. అది ఆ బ్లడ్ ఏదైతే ఉందో అది లెగ్స్లోనే ఆగిపోతుంది. ఆ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లెగ్స్ హెవీగా అవుతాయి, రెడ్నెస్ వస్తాయి, మనకి ఇచ్చింగ్ అనేది వస్తుంది, బ్లాకిష్ డిస్కలరేషన్ లాగా అవుతుంది. ఇవన్నీ వారికోజ్ వీన్ సిమ్టమ్స్. ఇట్లాంటి వారికోజ్ వీన్ సిమ్టమ్స్ వస్తే వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దీస్ కంప్లైంట్స్ అనమాట. మనకి ఇట్లాంటి ట్రీట్మెంట్కి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వల్ల మన ఎండోవాస్కులర్గా ఏదైతే రక్తనాళం ప్రాబ్లం ఉందో దాని లోపలికి అబలేషన్, ఆర్ఎఫ్ఏ అబలేషన్ కానీ లేకపోతే లేజర్ అబలేషన్ కానీ మనం చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమంటే ఏదైతే బ్లాక్ అయిన రక్త సరఫరా ఉందో దాన్ని బ్లాక్ చేయడం వల్ల పేషెంట్ సిమ్టమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈ మధ్య కాలంలో గ్లూ అనే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఈ గ్లూ అనే టెక్నాలజీ వల్ల ఏంటి అంటే ఇట్ ఈస్ మినిమలీ ఇన్వేజివ్ ఆప్షన్. అండ్ మరీ ముఖ్యంగా అవుట్ పేషెంట్ బేసిస్లో ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. మనం ఈ ప్రొసీజర్ చేసుకున్న వెంటనే పేషెంట్ క్యాన్ ఇమీడియట్లీ వాక్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇస్ మనకి స్టాకింగ్ చేసుకునే అవసరం తప్పుతుంది. సో దిస్ ఈజ్ అ వారికోజ్ వీన్స్కి గ్లూ అనేది అత్యాధునిక ట్రీట్మెంట్. అండ్ దీనివల్ల 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.